నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఒక చాలా ముఖ్యమైన కానీ ఎప్పుడో చర్చలో ఉండే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మరియు దాని వెనకున్న ఆర్టికల్ 44. అసలు ఈ చర్చ అంతటికీ మూలమైన ప్రశ్న ఏంటంటే, పెళ్లి, విడాకులు, వారసత్వం ఇలాంటి మనందరి వ్యక్తిగత విషయాలకు సంబంధించి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వాళ్ల మతంతో సంబంధం లేకుండా ఒకే చట్టం వర్తించాలా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా మన దేశంలో ఒక పెద్ద చర్చను రేపుతూనే ఉంది. ఒకే దేశం ఒకే చట్టం అంటున్నాం కదా, అసలు దీని అర్థమేంటి? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కొంచెం లోతుగా చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే యూసీసీ. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ అండ్ క్లియర్. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ల మతంతో సంబంధం లేకుండా వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చట్టాలన్నీ ఒకేలా ఉండాలి, అంతే. ఈ మొత్తం డిబేట్కి రాజ్యాంగంలో ఆధారం ఎక్కడుంది అంటే అది ఆర్టికల్ 44. మరి ఆ ఆర్టికల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 చాలా స్పష్టంగా చెప్తోంది, దేశం మొత్తం పౌరులందరికీ ఒకే రకమైన సివిల్ కోడ్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి అని. ఇక్కడ ఈ ప్రయత్నించాలి అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఆర్టికల్ 44 అనేది మన ప్రాథమిక హక్కు కాదు, ఇది ఆదేశిక సూత్రాల్లో ఒకటి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి ఒక గైడ్లైన్, ఒక లక్ష్యం లాంటిదన్నమాట. కాని దీన్ని వెంటనే అమలు చేయండి అని మనం కోర్టుకి వెళ్ళి అడగలేం. కోర్టులు కూడా ప్రభుత్వాన్ని బలవంతం చెయ్యలేవు. సరే, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఏ విషయాలు దీని కిందకి వస్తాయి? ప్రధానంగా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి పెళ్లి, విడాకులు, దత్తత తీసుకోవడం, ఇంకా ఆస్తికి సంబంధించిన వారసత్వ హక్కులు, ఇలాంటి చాలా చాలా కీలకమైన అంశాలన్నీ దీని పరిధిలోకి వస్తాయన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రాక్టికల్గా తేడా ఎలా ఉంటుందో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి వారసత్వ హక్కుల్నే తీసుకుందాం. ఇప్పుడున్న పర్సనల్ లాస్ ప్రకారం ఒక్కొక్క మతంలో ఆడవాళ్లకి, మగవాళ్లకి వేర్వేరు హక్కులుంటాయి. కాని ఒకవేళ యూసీసీ అమల్లోకి వస్తే ఇక మతం, జెండర్తో సంబంధం ఉండదు. దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే రకమైన వారసత్వ హక్కులుంటాయి. ఇంత క్లియర్గా ఒక మంచి లక్ష్యం ఉన్నప్పుడు కూడా ఈ టాపిక్ ఎందుకు ఇంత పెద్ద వివాదంగా మారింది? దీనిపై ఉన్న రకరకాల వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ సమానత్వం తీసుకురావడమే గోలైనప్పుడు, మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఈ విషయం ఎందుకు ఇంకా ఒక కొలిక్కి రాలేదు? దీని వెనకున్న చిక్కుముడులేంటి? ఈ స్లైడ్ చూస్తే మనకు ఈ చర్చలో ఉన్న రెండు వైపులా వాదనలు స్పష్టంగా అర్థమవుతాయి. ఒకవైపు యూసీసీ కావాలనే వాళ్ళేమంటున్నారంటే ఇది స్త్రీ-పురుష సమానత్వాన్ని పెంచుతుందని, ఇప్పుడున్న రకరకాల చట్టాల వల్ల ఉన్న కన్ఫ్యూషన్ పోయి న్యాయ వ్యవస్థ సింపుల్గా మారుతుందని, ఇంకా ముఖ్యంగా దేశ సమగ్రతకు ఇదెంతో మేలు చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు దీని వద్దనే వాళ్ల ఆందోళనలు కూడా ఉన్నాయి. ఇది తమ మతస్వేచ్ఛకు, వాళ్ల కల్చర్కి ప్రమాదమని వాళ్లు భావిస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీస్లో ఈ భయం ఎక్కువగా ఉంది. అందుకే ఇలాంటి పెద్ద మార్పు తెచ్చేనుందు అందరితో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రావడం చాలా అవసరమని వాళ్లు వాదిస్తున్నారు. సరే, ఈ వాదోపవాదాల్లో మన న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు పాత్ర చాలా ఇంపార్టెంట్. మరి కోర్టులు ఈ ఆర్టికల్ 44 గురించి ఏమన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ కోర్టు వెనక ఒక చాలా ముఖ్యమైన కేసుంది. అదే షా బానో కేస్. 62 ఒక మహిళ తన భర్త నుంచి మెయింటెనెన్స్ కోసం పోరాడింది. ఆ కేసు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది, దేశంలో వేర్వేరు పర్సనల్ లాస్ ఉండటం వల్ల జాతీయ సమగ్రత దెబ్బతింటోందని, యూసీసీ దీనికొక పరిష్కారం అని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒకే మాట మీద నిలబడింది. 1985 షాబానో కేసుతో మొదలై అది ఒక వ్యక్తిగత సమస్యని జాతీయ సమస్యగా మార్చేసింది. ఆ తర్వాత 1995లో సరళ ముద్గల్ కేసు వచ్చింది. ఇందులో కేవలం రెండో పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడాన్ని కోర్టు తప్పుబట్టి యూసీసీ అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. ఇక 2003 జాన్ వల్లమఠం కేసులో అయితే ఏ పర్సనల్ లా అయినా సరే అది మన రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు, ముఖ్యంగా సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉండకూడదని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఇన్ని దశాబ్దాల చర్చలు, కోర్టుల వ్యాఖ్యల తర్వాత ప్రస్తుతం అసలు పరిస్థితి ఏంటి? మనమెక్కడున్నాం? ప్రస్తుతానికి వస్తే ఇండియాలో కేవలం గోవా రాష్ట్రంలో మాత్రమే ఒక రకమైన కామన్ సివిల్ కోడ్ ఉంది. అది కూడా పోర్చుగీస్ వాళ్ల కాలం నాటిది. దేశం మొత్తం మీద చూస్తే ఇది ఇప్పటికీ ఒక హాట్ టాపిక్గానే ఉంది, రాజకీయంగా, సామాజికంగా కూడా. అయితే కోర్టులు మాత్రం ఈ విషయంలో సంస్కరణలు తీసుకురండి అని ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఆర్టికల్ 44 చుట్టూ ఎన్ని వివాదాలున్నా దాని అసలు స్ఫూర్తి, దాని లక్ష్యం మాత్రం చాలా గొప్పది. పౌర విషయాల్లో అందరికీ సమానత్వం, లింగ న్యాయం, ఇంకా మన లౌకికవాదాన్ని బలోపేతం చేయడం. ఇది మన రాజ్యాంగం ప్రభుత్వానికి నిర్దేశించిన ఒక ఉన్నతమైన లక్ష్యంగా ఇప్పటికీ ఉంది. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే లక్ష్యం, మరోవైపు మన దేశంలో ఉన్న ఎంతో వైవిధ్యాన్ని, రకరకాల సంస్కృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం ఎలా? అసలా బ్యాలెన్స్ ఎక్కడుంది? ఇదే ఆలోచించాల్సిన విషయం.